శివ నీళ్ళు లేరా అట్లా నీళ్ళు తీసుకురా. నేచర్ ఏం చేస్తున్నాడు ఇంకా రాలేదా? నువ్వు నిన్నే ఊరిని మెట్టితో ఎత్తారు. ఎవరు ఎత్తారు? మళ్ళీ నువ్వు ఏం చూస్తాను? నువ్వు నేనేం చూసుకుంటు నీకు ఎలా మేము హీరో అయినప్పుడు అనుకున్నావు. నువ్వు హీరోయిజం చూపిస్తున్నావా? ఏంది ఇది హీరోలా వాడేది? మళ్ళీ ఇంకేమే డైరెక్టర్ వాడతాడు, ప్రొడ్యూసర్ వాడతాడు, అందరు వాడతాడు. ఇప్పుడు హీరోయిన్ దూరంలో ఉందనుకో డైరెక్టర్ ఏం చేస్తాడు చూస్తాడు. నీకేమో వేసుకుంటావు నువ్వు. బాబా బాబా బానెక్క ఏముందా? నీళ్ళు ఇచ్చిపో పో పొలాలు పో. నువ్వు తొంగి చూసా అనబడదు పో. ఇది ఎందుకు పెట్టినది? ఎంత రేట్ ఇది? ఎంత? 9,000. అంత 9,000 ఉందా? అసలు ఉండి ఇంట్లో వాళ్ళు నేను చూస్తాను లేదు వాళ్ళు కనపడుతుందా? ఏ ముట్టాల గుమ్మడ ఓగరిని చూసేద్దాము నువ్వు. ముట్టాల గుమ్మడ ఓగరిని చూసేద్దాము నువ్వు. నేను చెప్తా, నేను కూడా పోయి చెప్పుకోపో. ఇప్పుడే పో. చెప్పు, సమయం ఉంది. ఇప్పుడు నీ పోవాలంటే ఎప్పుడు నీకు ఇంకా ఛాన్స్ ఇద్దాము చూసేకి ఏదో అనుకుంటే నువ్వు నా మీద చెప్తాను అంటే పోయి కంప్లైంట్లు ఇస్తా అనుకుంటే ఇచ్చుకోపో. అవసరం లేదు పో పో వద్దు పో. కానీ ఏమే నువ్వే నాకు కంప్లైంట్ ఇచ్చేది అవసరం లేదు. సపోర్ట్ చేస్తా. నాకు సపోర్ట్ కూడా అవసరం లేదు. కాలేజ్ పోలేదా ఈ పాపంగా? ఏమే ఏమే ఏం తిన్నా చూస్తా నేను. నీకు ఏం తెలుసు దీని గురించి ఏమైనా ఐడియా ఉందా? మళ్ళీ ఏం ఐడియా? లోపల ఒకసారి చూస్తాను. 2 బోండాలు పెట్టినాను, మిగిలిచ్చినాను. పోయి రోల్ పోయి తినేసి తింటాను. బోండాలు మళ్ళీ తింటాలేనా? ఏం తింటావు? అదేనా నేను చూస్తావు సార్. ఏది నువ్వు చూసేది ఏముంది? చూస్తాను నేను పాపని. చూస్తాను నేను పాపని. చూస్తా. యావా చూస్తావు అంటే ఊరిని నేను ఇట్లాంటివన్నీ చేద్దునైనా. లోపల పోయి నువ్వేదో పని చూసుకో. కాదు నువ్వు చూస్తానా? నేను చూడకూడదా? ఏడి గరుస్తావు నువ్వు? మళ్ళీ నువ్వు చూసినప్పుడు నేను చూడాలి కదా. నేను చూస్తే నువ్వు చూడాలంటే నేను ఈదలాడకపోతాను. నువ్వు ఈదలాడతావా? మళ్ళా ఈత నాకు వచ్చి కాబట్టి నేను ఈతాను. అట్లే నాది ఇది. నీకేమంటే నువ్వే చూసుకో. ఒకసారి చూస్తే నీ సొమ్మేం పోతుంది ఏమన్నా. అంకుల్ బయటికి పోతాను అట్లా 10 నిమిషాలు ఉంటే అయిపోయి పొలాలు పొలాలు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు 10 నిమిషాలు ఏం చేస్తా 10 నిమిషాల్లో? నీకెందుకు అవన్నీ? ఒకసారి అంటున్నా కదా. ఏంటికి నువ్వేం చూస్తావు? నేను చూస్తాను. నేను చూపిస్తారా? వద్దు నేను చూపిస్తారా? నీకేమికిరా దా అద్దా ఆడ పక్షులు పోతాను. ఆకాశం చూపిక నీకేమన్నా భూమిలో చూపిలా బనా? నాకేమల్లా నువ్వు ఏం చూడాలో చూపిస్తానేను రా. వద్దు నువ్వు ఆకాశం చూపి దైవసాక్షి ఆకాశం చూపి ఈ పక్క చూపిస్తా చూడు. ఆ పుంజుకోడు మంది చూడ చెట్లలో ఏ ముట్టాలు నాకు పుంజుకోళ్ళు మనవే ఉండే మనవే. పుంజుకోళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి. చూసి కదా పైన పక్షులు చూపిస్తే పక్షులు ఏమన్నా పుంజు చూపిస్తే ఇంకేం కాదు. పుంజుతో ఏం చేసుకోవాలా? ఏమన్నా వద్దు బూతులు తగ్గునే. ఏది బట్టలారేసారా? పోయమ్మా పోయింటే పో. ఏం నీ బాధ ఏమి? ఏం చూస్తావు? చూడలేదు నువ్వు. పెట్టని చూస్తావా? నువ్వు పెట్టని ఎవరు చూస్తామంటారు? నువ్వు ఇంతమంది పుంజు చూసినావు, ఇప్పుడు పెట్టని చూస్తావా అని అడుగుతున్నా. నేను కోళ్ళ గురించి కాదు. నువ్వు ఈయన ఒకసారి ఈడ కాదు ఆడిపోయి దగ్గర పోయి మొత్తం లుక్ వేసుకో. నీకు కనిపిస్తాయి. మళ్ళీ ఎవరితో చెప్పొద్దు, నేను ఇచ్చినా అని చెప్పొద్దు. ఓకేనా? ఆ ముందర పోయి చూస్తా చూడు. నువ్వు చూడద్దు. నువ్వు మళ్ళా నాకు అవసరం లేదు. చూడుపో. వెనక్కిరా ఇంకొద్దిగా. ఈడ వచ్చి చూడా. అట్లా లెఫ్ట్ చూడు, అట్లా రైట్. కాదనా
ఈడ ఏరియాలో కార్పొరేటర్ ఎవరైనా ఉంటారు మామూలుగా, వాళ్ళు ఆడిపోయినారు. కాదు పిల్లోడు పబ్లిక్ గా సాయంత్రపూట అదేదో అద్దాలు అదే బైనాక్యులర్స్ పెట్టుకొని అపార్ట్మెంట్లోకి వెంచర్లేకి అందరి కొంపల్లోకి చూస్తారు. ఇక కార్పొరేటర్ ఉన్నాడా లేదా ఎత్తాడా లేదా ఏమైనా అడిగే వాళ్ళు పెద్ద మనుషులు లేరా ఖాళీలో? వాడు ఏందాడ బట్టలు ఆరేస్తారంటున్నాడు, ఆ పాప కాలేజీ పోలేదా అంటున్నాడు. ఏమన్నా పద్ధతి అన్నా నువ్వే చెప్పు. ఇప్పుడు వీడియో తీసాను, వీడియో తీసి మీరేమైనా యాక్షన్ తీసుకుంటారో లేకపోతే పెద్ద మనుషులు చెప్పి ఏమన్నా ఏది ఆడ జూమ్ పెట్టి ఆడాడు చూస్తున్నాడు. బళ్ళలో పోయేవాళ్ళని, ఇళ్ళలో పోయేవాళ్ళని, వంట చేసే వాళ్ళని, ఇంకా ఏమేమి చూసినావు? ముట్టలు ముమ్మడానికి ఏమన్నా ఇంకోటి చెప్పకూడదు, మనుషులే కాదు జంతువులు కూడా జూమ్ చేసి చూస్తున్నాడు. పుంజుకెట్లుంది పెట్టకెట్లుంది అని చూస్తున్నాడు. వాడు మనిషా మృగమా? మళ్ళీ అదే కదా మొత్తం రికార్డ్ అయింది. నేను మంచం మీద కూర్చొని యోగా చేస్తాడు, సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడని చెప్పి. నేను కాదు అసలు ఈ చూడమంది ఇతను చూడమన్నాడు, అది ఇచ్చినాడు మైక్. మళ్ళీ ఏమి కార్పెంటర్ ఎవరు? నువ్వు చెప్తాను కార్పొరేటర్ ఎవరో కార్పొరేటర్ అంటే చెక్కల పని చేసేది. కార్పొరేటర్ అంటే ఏరియా హెడ్. కార్పొరేటర్ అంటే ఏరియా హెడ్. ముస్లాం అని చూస్తాడు ఇప్పుడు ఇట్లా తిరిగి వాయనమ్మ ముస్లాం అంట. ఇంత నీచంగా అబద్ధాలు చెప్తామని నేను కళ్ళు కూడా ఊహించుకోలేదు. నేను ఇంత మంచి బుద్ధి అనుకున్నా. మళ్ళా ఎవడైనా ముస్లాం చూస్తాడు, ఎవడైనా ఏజ్ 16 పాప 18 పాప చూస్తాడు. అదే చూసినారా 16 ఏళ్ళ పాపని చూస్తున్నాడంట, పాపని చూస్తున్నాడంట. అట్లా చూస్తున్నాడని చెప్తున్నాను. సరేనా మీరు చెప్తాడు. ఎవరైనా ముస్లాం కకృతి పడతాడా? నాకు కాలనీలో ఇట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. మీరేమైనా ఒక యాక్షన్ తీసుకోండి. దయచేసి చెప్తున్నానా, అసలు నేను సంబంధం లేదు. చూస్తాను ఒకసారి చూడండి. నా దీంట్లో దగ్గరికి కనబడుతుందనా ఈ నుంచే మొత్తం 2-3 కాలనీ కొంపలకి వేసినావు నువ్వు లైన్. 2-3 కాలనీ కొంపలకి వేసినావు నువ్వు లైన్. ఏడ దొరికింది నీకు? నువ్వే 9,000 నువ్వు. నాకేం పడదు 9,000 అది పెట్టుకోండి. నేను కొన్నాడా నువ్వు? మీరు వస్తారా? మీరు వస్తారా? పిల్లల్ని పంపించాలా? నేను కనుక్కుంటా ఒక్క నిమిషం. ఒకటి నువ్వు అద్దా ఏదైనా కానీ ఉంటే నిజం చెప్పినా, ఏదైనా ఉంటే ఇరికిచ్చేటట్లే ఇరికి చెప్పి ఇరికే, అంతేగాని నువ్వు ఇట్లా ఎవరిని ఇరికిచ్చే రకం కాదు, కాపాడే రకం. నువ్వే చూడమని నువ్వే ఆడ కనబడతాదని అంటే నీకో నాయం నాకో నాయమా చెప్తేనే ఇంకో వస్తారు. అది ఇదే చూసుకోపో నువ్వంతా, ఇదే చూసుకోపో నువ్వంతా. ఛాన్స్ మిస్ అవుతా ఓసారి చూడు. చూసి మళ్ళీ రెండో బిల్డింగ్ ఒకసారి చూడు. నువ్వు వద్దులే నీ ఇష్టమైతే చూడు. ఆయన బండ్లో చూసుకోండి. అది నువ్వు నాను వీడియో తీయడమే కాదు, వాళ్ళ మనిషి చూసుకోమేదని కూడా దొరికినావు. నీ బట్టలు ఇప్పి కొట్టి ప్రతి ఊరికో బైనాక్యులర్స్ ఇచ్చి నీ బిట్టల మీద నిలబెట్టించి మొత్తం అందరి అంటే ఊరికే చూడడం కాదు. కుక్కర్ అసలు ఏం పని నీకు అలగడ బయటకు నేను సూర్యాస్తమే చూస్తాను. నేను కూడా చూస్తానా? ఎవరు చూస్తాను? అస్తమయం చూస్తాను. అదే బిల్డింగ్ మీద ఉండే అస్తమయం చూస్తాను. నేను సూర్యాస్తమయం చూస్తాను. నువ్వు నాకు తేడా లేదా? నాకు తేడా ఉంది. మళ్ళీ అసలు నీకు ఇవన్నీ యాడ దొరుకుతాయి? ఇట్లాంటివన్నీ తీవ్రవాదులు వేసుకొని తిరిగేది. అది కొండల్లో అడవుల్లో వేసుకొని నక్సలైట్లు. ఇది ఇంకోటి తెలిసేదో, ఇది పారి ఎవరు పేరు పొందిన నక్సలైట్ వాడతాను. నువ్వు ఇది ఆడ ఎవడు కొన్నా నీకు? నువ్వే కొన్నావు. నువ్వు నక్సలైట్ బైనాక్యులర్స్ తీసుకొని నువ్వు ఈడ నువ్వు స్టార్టింగ్ చిలకలు పోతానాయి అంటే పైన నువ్వు చెప్పినా కదా నువ్వు ఏమని చిలకలు పోతున్నాయని చెప్పి నేను ఆకాశంలో నువ్వు గురి ఆడ పెట్టావు, ఆకాశాన్ని పెట్టావా, ఈ పక్క కొంపలకు పెట్టినావా? కొంపలకు పెట్టినావా? కొంపలకే పెట్టినాను. ఇండ్లకు పెట్టినావు. ఇంట్లో పెట్టినా. ఇప్పుడేమే చెప్తాడు నాకు చెడ్డ పేరు వచ్చేది వద్దు. వాళ్ళు ఎవరైనా వాళ్ళు పిలిపిస్తే వెళ్ళు మాట్లాడు, కార్పొరేటర్కి చెప్తాను. ఇంతకుముందు నీకు ఎవరో పరిచయం కార్పెంటర్ పరిచయం ఉందండి. ఎవడు బొంగులో పరిచయం ఉందని నీ కార్పొరేటర్ గురించి మాట్లాడతాను. నువ్వు కార్పెంటర్ అంటున్నావు అప్పటి నుంచి. వాడు నువ్వు స్కెచ్ నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎవరో కార్పెంటర్ నీకు సాయం చేస్తున్నాడు. నీకు స్టూల్ చేయించి దాని మీద నిలబడి చెక్కలు ఇట్లా పెడితే దాని మీద ఇది పెట్టుకొని
చెక్కలు ఉన్నాయేమన్నా చూడు మగండి ఏం కనబడతానయ్యా కార్పెంటర్ అదే నీకు చేసింది అది ఎవడు ఇప్పుడు చెక్కలు తెచ్చి సెట్ చేస్తాడు నువ్వు కూర్చొని వాడు కార్పెంటర్ ఆడగాడనకే తీవ్రవాదులతో పరిచయాలు పెంచుకున్నావు అన్నప్పుడే నాకు డౌట్ రాల్సింది నేను ఆడ రావాల్సింది ఏం కాదు నేను ఆయన కార్పెంటర్ సంబంధం లేదురా దీంట్లో కానీ నన్ను నేను వాళ్ళు చేయొద్దు కార్పెంటర్ నేను చేయొద్దు నేను అసలు నా కార్పెంటర్లే లేరు ఎవరు తెలియదు నువ్వు అంతా క్రియేట్ చేసి నన్ను టీవీ చూసుకుంటా అంటే ఇంట్లో లోపరా నువ్వు నన్ను పిలిచి నీళ్ళు దమ్మని చెప్పి నువ్వు నన్ను ఇట్లా కథలు ఆడతావా నీళ్ళు దమ్మని చెప్పి నువ్వు నన్ను ఇట్లా కథలు ఆడతావా నీళ్ళు దమ్మన్నాను కథలు ఓడిసావు నువ్వు ఇట్లా పరిగెత్తినా ఆయన మనుషులు అట్లా పరిగెత్తినా ఆయన మనుషులు నీకు ఒకటే ఆప్షన్ ఈ రూట్ పరిగెత్తితే ఏమన్నా నువ్వు సేమ్ కావచ్చు ఎందుకంటే నీ మంచి కోసమే చెప్తాను ఈ ఎలకాడు దొరికినావు అంటే ఇడిసారు నిజంగా నువ్వు ఏమన్నా అనుకో ఏమన్నా ఆలోచించు అది ఒకసారి చేతికి నాకు నువ్వు పరిగెత్తేది నేను చూసి నేను విజిల్ వేస్తా అంటాను